హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఇండిపెండెన్స్ డే కదండి. సో స్పెషల్గా ఈరోజు క్యారెట్ హల్వా చేద్దాం అనుకున్నాము. యాక్చువల్గా ఇది నా ఫ్రెండ్ నా కోసం చేసి పంపించింది వీడియో. సో తనకు ఒక థ్యాంక్స్ అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి అందరికీ. అండ్ ఈరోజు స్వీట్ చేసుకుంటున్నాము. మంచిగా చూద్దాము. ఫస్ట్ క్యారెట్ని ఇలా తురుము చేసుకోవాలండి ఈజీగా. యాలకులని మనం మిక్స్ చేసుకోవాలండి. మిక్సర్ ఉంటే మిక్స్ చేసుకోవచ్చు, లైట్ కొన్ని కాబట్టి ఇలా ప్లాన్ చేసుకున్నాము. తర్వాత వచ్చేసి బాదం పలుకులు, కిస్మిస్లు, ఆల్మండ్స్ ఇవన్నీ కొన్ని చిన్న చిన్న పౌడర్గా చేసుకోవాలండి. చిన్న చిన్న పలుకులాగా అలా చేసి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న బౌల్లో మంచిగా నెయ్యి వేసుకోవాలండి. ఇంట్లో నెయ్యి అనేది యాక్చువల్గా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి డైలీ పాలు వస్తే సో ఆ పాలతో మనం నెయ్యి చేసుకోవచ్చు. ఇలా ఒక నెయ్యి ఒక 2 స్పూన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలండి డ్రై ఫ్రూట్స్ అవి. నెక్స్ట్ వచ్చి తురుము పట్టుకున్న క్యారెట్ మొత్తం ఇలా వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు మనం బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. కొంతమంది పాలు వేసుకుంటారండి, అది మీ ఇష్టం. వేసుకునే వాళ్ళు వేసుకుంటాం. మేము మాత్రం న్యాచురల్గా చేసుకుంటామండి. జస్ట్ షుగర్, క్యారెట్ అంతే. నెక్స్ట్ షుగర్ వేసేసామండి. వేసుకున్న తర్వాత తాజా వేసుకోవాలండి, మరి ఎక్కువ వేసుకోవద్దు. అలా షుగర్ వేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పేసి మళ్ళీ దాన్ని చిన్న సిమ్లో పెట్టేసి అదంతా దగ్గరకు వచ్చేలా కలిపేసుకున్నామండి. అప్పుడే మీకు ఇలా మొగ్గుమల్లి వచ్చేస్తుంటాయండి. చాలా టేస్టీగా మీకు హోటల్లో తిన్నంత టేస్టీగా దొరుకుతుందండి ఈ హల్వా. చాలా బాగుంటుంది. మగ్గిన తర్వాత చూడండి, మధ్య మధ్యలో టేస్ట్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని క్యారెట్స్ చప్పగా ఉంటాయి, కొన్ని క్యారెట్స్ స్వీట్గా ఉంటాయి. సో చక్కెర అనేది మీకు తగినంత వేసుకుంటే మీకు సరిపోతుంది. సో అలా మధ్యలో చెక్ చేసుకోండి. అండ్ ఇలా సిమ్లోనే పెట్టండి మంట. అండ్ ఇలా రెడీ అయిపోయిందండి. లాస్ట్కి బాదం, కిస్మిస్ అన్నీ వేసేసుకొని లాస్ట్గా బౌల్లో పెట్టేసుకొని ఒక స్పూన్ టేస్ట్ చేస్తే చూడండి ఎంత అదిరిపోతుందంటే, ఇలా అసలు మీకు స్వీట్ షాప్లో కూడా దొరకదు, అంత అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.